హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమం. ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. సండే రోజు వచ్చేసి ఏంటంటే వ్లాగు ఆంజనేయ స్వామి ఆ రోజు పుట్టి 16 రోజులు అనమాట. అంటే 1వ తారీఖు జయంతి జరిగింది కదా, అందుకని చెప్పేసి ఆదివారం వచ్చి 16 రోజుల పండుగ అయితే చేస్తుందా అంటే, అందుకని చెప్పేసి గుళ్ళోకి రమ్మని ముందు రోజే చెప్పింది నాకు. కాకపోతే ఆదివారం కదా కొంచెం లేట్గా లేచాను, ఎందుకంటే మళ్ళీ 2 రోజుల క్రితం స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి పిల్లలకి కొంచెం పెందరాలు లేస్తున్నాయి కాబట్టి సండే కాబట్టి కొంచెం లేట్గా లేచాను. అందులో ఆంటీ పూజ మొదలు పెట్టేసరికి లేట్గానే మొదలుపెట్టింది. అందుకని చెప్పేసి నిదానంగా లేచి నేను స్నానం చేసి వచ్చేసరికి 11 అయితే అయింది. ఇంకా నేను వెళ్ళేసరికి వాళ్ళు పారాయణ అయితే సగం అయితే మొదలుపెట్టేశారు. అంటే 108 సార్లు హనుమాన్ చాలీసా అయితే చదవాలి. అంటే అందరు కలిపి అక్కడ వచ్చిన వాళ్ళందరూ కలిపి 108 సార్లు అయితే చదవాలి. అందుకని చెప్పేసి వాళ్ళైతే మొదలు పెట్టేశారు. నేను వచ్చేసరికి 50 ఏమో దాటిపోయినాయి. ఇంక నేను వచ్చాక నేను కూడా చదవటం మొదలుపెట్టాను. చూడండి, తెచ్చినవన్నీ అనమాట తాంబూలాలు, కొబ్బరికాయలు దేవుడికి ప్రసాదం కింద తెచ్చి, తన ఎల్లో కలర్ శారీ ఉంది కదా తననమాట ఈరోజు పూజ మొత్తం ఏర్పాటు చేసింది. అంటే మనిషికి ఒక ఐటెం వండుకొని దేవుడి దగ్గరికి అయితే రావాలని అనుకున్నారు అందరూ. కాకపోతే వద్దులే, నేను తెప్పిస్తాను ఈరోజు భోజనాలు నాకు పెట్టాలని ఉందని చెప్పేసి ఆంటీ అయితే ఈరోజు పూజ మొత్తం తందే. కొబ్బరికాయలు కానీ ప్రసాదం కానీ భోజనాలు కానీ మొత్తం తాంబూలాలతో సహా తనే ఏర్పాటు చేసుకుంది. అంటే మనం దేవుడికి ఎంత చేస్తే అంత మంచిదండి, అందుకని తనైతే ఆ రోజు చేసుకుంటుంది. మేమందరం అయితే ఆ రోజు ఇంకా విడిగా వచ్చిన వాళ్ళు కొబ్బరికాయలు తెచ్చుకొని కొబ్బరికాయ కొట్టుకోవటమేనండి. మనం ఇంకేం వండకొచ్చే పని లేదు, ఆంటీ కాబట్టి. తనైతే బట్టలు కూడా తెచ్చింది ఆంజనేయ స్వామికి. మిగతా వాళ్ళందరూ అయితే హనుమాన్ చాలీసా అయితే మొదలు పెట్టేశారు. అంటే ఇంకా లాస్ట్ ఉందని గట్టిగా చదువుతున్నారు ఒకేసారి అందరూ. చూడండి ఒకసారి. హనుమాన్ చాలీసా అయితే ఒక్కొక్కళ్ళు 11 సార్లు చదివారు. నేనైతే 5 సార్లే చదవగలిగాను, ఎందుకంటే మనం లేట్కి వెళ్ళాం కదా, వాళ్ళు ముందు వెళ్ళారు కాబట్టి 11 సార్లు చదివారు. ఇంకా చూడండి, ఆంజనేయ స్వామికి అయితే అలంకరణ అయితే పూర్తయిపోయింది. మొత్తం అలంకరించాక కొన్ని అయితే పూలు దండలు అయితే ఉంచారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరి చేత కూడా దేవుడి అలంకరణలో, అంటే దేవుడి దగ్గర పాదాల దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఒక పువ్వు పెట్టి మనం నమస్కారం చేసుకుంటే మంచిది కదా, అందుకని చెప్పేసి అందరికైతే ఉంచారు. చూడండి, అందరైతే దండలేసి, అంటే తను దండ వేసింది, తను కట్టుకొచ్చింది అనమాట, అందుకని తను దండ వేసింది. నేనైతే దండ కట్టగలదు కాబట్టి జస్ట్ మామూలుగా అయితే మేమందరం అయితే పూలు పెట్టాము. అక్కడక్కడ దేవుడికి పూలు పెట్టి దేవుడికి అయితే నమస్కారం చేసుకొని, అయ్యా అందరిని బాగా చూడు, అందరు బాగుండాలని కోరుకున్నాను నేనైతే. అంతే కదా మరి, అందరు బాగుంటేనే నేను కూడా బాగుంటాను. అందుకని నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ 3 రోజులు మంచి రోజులంట. మంగళవారం అంటే ఈరోజు నేను వాయిస్ చెప్తున్న ఈరోజు కూడా మంచి రోజు అంట. ఏదైనా ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళే టైం లేకపోతే ఇంట్లో పూజ చేసుకొని మనం అనుకుంటే నెరవేరుతాయి అంట ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, మీకు నమ్మకం ఉంటే. నమ్మకం లేకపోతే మనం ఏం చేయలేము. నేనైతే నమ్ముతా ఫ్రెండ్స్ దేవుడి విషయంలో మాత్రం. చూడండి, ఇంక అందరూ చేశారు కదా. ఈ ఆంటీ చాలా మెత్తకనమాట, అమాయకురాలు. తనైతే ఎంత భక్తితో ఏ పూజ చేసినా భక్తితో చేసిద్ది. మనం కొంచెం ఆగతాయంగా చేస్తాం కదా, అక్క నువ్వు చేస్తావేమో ఆగతాయంగా, మేము కాదని అనుకుంటారా అని అనుకోండి. కాకపోతే కొంచెం జోక్గా నవ్వుతూ మాట్లాడుకుంటాను కదా మనం పూజ దగ్గర, అలా కాకుండా తనైతే సిన్సియర్గా చేసిద్ది పూజ. నాకు బాగా నచ్చింది. ఆంజనేయ స్వామి పూజ మొత్తం అయిపోయాక అందరైతే అక్కడ నిలబడి ఫోటోలు అయితే దిగుతున్నారు. ఆంటీ అయితే ఫోటో యూట్యూబ్లో పెడతా కదా అని చెప్పేసి బాగా ఫోజులు అయితే తీయమని చెప్తుంది. బాగా ఎంకరేజ్మెంట్ అనమాట, ఆంటీకి బాగా ఇంట్రెస్ట్ ఇలాంటివి. చూడండి, ఇంక అయిపోయింది పూజ. ఆంజనేయ స్వామికి రామభక్త ఆంజనేయ స్వామికి, రామభక్త ఆంజనేయ స్వామికి, మీరు గట్టి పలకండి. ఆంజనేయ స్వామికి. ఇంకా చదవటం అయిపోయింది, ఇందాక అలంకరణ అయిపోయింది. ఇప్పుడైతే పూజ అనమాట. మొత్తం అంటే తను తెచ్చిన అన్ని ప్రసాదాలు అక్కడ పెట్టి కొబ్బరికాయలు కూడా కొట్టారనమాట. కొబ్బరికాయలు కొట్టి, అయ్యా దేవుడా మేము తెచ్చాం చూడు, మా శక్తి కొలది మేము తెచ్చినవి నీకు సమర్పిస్తున్నాం దేవుడు అని చెప్పేసి నివేదించాలన్నమాట దేవుడికి. మొత్తం చూడండి, అంటే ఏ పూజ అయినా సరే మనం ఇన్ని రకాలే చేయాలనే రూల్ లేదు ఫ్రెండ్స్. మనకి తోచినట్టు, అంటే మనం ఎంత చేయగలుగుతామో అంతే చేయాలి. మన శక్తి కొలది చేయాలి. వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని ఎక్కువ చేయకూడదు. మనకు శక్తి ఉంటే చేయొచ్చు, ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలు. ఎందుకంటే దేవుడు ఏం తిండు,
మళ్ళీ రిటర్న్ మనమే తింటాం కాబట్టి. కాకపోతే దేవుడికి అనేది పెట్టుకోవాలి అలా మంచిది. ఇంకా ఆంటీ వచ్చేసి తర్వాత ఇంకా ఆకు పూజ ఉంటుంది కదా, ఆంజనేయ స్వామికి ఆకు పూజ అంటే మస్తు ఇష్టం అంట. అందుకని చెప్పేసి ఆకు పూజ అయితే చేసింది. అక్కడ ఉన్న ప్రసాదాలన్నీ కూడా అంటే మనం తెచ్చిన ప్రసాదాలన్నిట్లలో కొంచెం కొంచెం దేవుడి దగ్గర పెట్టి మిగిలినన్ని మనం పంచుకొని తినాలి. ఎప్పుడైనా అంతే, మన ఇంట్లో చేసుకున్నా కూడా దేవుడి దగ్గర కొంచెం పెట్టి మిగతాయి మనం తింటే మంచిది. దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం కూడా మనం తినాలి ఫ్రెండ్స్, తింటేనే మంచిది. ఒక్కోసారి మర్చిపోతాం మనం ఇంట్లో పెట్టినప్పుడు. అలా కాకుండా తినండి. మనం ఇంట్లో ఏది చేసుకున్నా ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి తర్వాత మనం తింటే మంచిదంట. మా అత్త వాళ్ళు అయితే అంతే చేస్తారు, వాళ్ళు ఏది చేసుకున్నా ఫస్ట్ దేవుడి దగ్గర పెడతారనమాట. ఆంటీ అక్కడ పూజ చేస్తుంటే తను వచ్చేసి మాకు అందరికైతే మంత్రపుష్పం అయితే పెడుతుంది. అంటే అక్షంతలు ఒక పువ్వు అయితే ఇచ్చింది, అది మంత్రపుష్పం అనమాట అంటారు. అంటే దేవుడు పూజ అంతా అయిపోయాక అక్షంతలు దేవుడి దగ్గర వేసి మనం నమస్కారం చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. అందుకని చెప్పేసి అందరికైతే ఇస్తారు అలాగా. అంటే ఏ పూజలైనా ఇస్తారు. మన అయ్యప్ప స్వామి పూజ కానీ ఏ పూజ, మన ఇంటి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా, వరలక్ష్మి స్వామి వ్రతం చేసుకున్న ఈ మంత్రపుష్పం అనేది ప్రతి ఒక్కరికైతే ఇస్తారు. పూజ అంతా అయిపోయినాక అక్కడ వేసి దండం పెట్టుకోవడానికి. చూడండి పూజ అయితే మొదలు పెట్టేశారు. ఆంటీ అయితే మంత్రాలు చదువుతుంటే మంత్రపుష్పం ఆవంతుని కింద వేసాడు. అంటే ఆనందంగా తను అక్కడున్న కొబ్బరికాయ కింద పడేశాడు అనమాట. నేను నిజంగా నాకు దేవుడు ఉన్నాడని నమ్మకం అక్కడే అనిపించింది. ఆంటీ మంత్రాలు చదివిందంటే నిజంగా మనకి పైనుంచి పువ్వు కానీ కాయ కానీ ఏదో కింద పడేస్తాడు దేవుడు. అంత ఆనందపడతాడు అనమాట మనం ఏదన్నా పూజ చేస్తే. మనమే కాదు ఎవరు చేసినా దేవుడు అంతే ఆనందపడతాడు, మనం గమనించం అంతే. అంటే ఇష్టంగా భక్తితో అందరూ చేయాలి. ఇప్పుడు చూడండి ఆడవాళ్ళందరూ కూర్చొని ఆదివారం అయినా కానీ ఇంట్లో పనులన్నీ వదిలేసుకొని, అంటే పిల్లలు అందరు ఇంట్లోనే ఉంటారు కదా, వాళ్ళందరినీ సరిపెట్టుకొని ఇక్కడికి వచ్చి పూజ అయితే చేసుకున్నారు కాబట్టి దేవుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మనం అడిగిన కోరికలు అయితే నెరవేరుస్తారండి. ఇంకా పూజ అయిపోయింది, ఆరతి అయితే అందరికి ఇస్తుందండి. మీరు కూడా ఆరతి తీసుకోండి. ఇంకా పూజ అయిపోయినాక అక్కడ ఉన్నాయి కదా ప్రసాదాలు, పానకం, వడపప్పు, అవి ఒక్కొక్కరికైతే ఇచ్చుకుంటా వచ్చాము. అంటే ఇప్పుడు దాకైతే పూజ చేసి చదివి అలసిపోయారు కదా, కొంచెం గొంతు తడుపుకోండి అని చెప్పేసి తాగండి ఇస్తుంటే వాళ్ళు నవ్వుతున్నారు మన మాటలకి. అంటే తాగండి అంటే అని చెప్తే. చూడండి ఎప్పుడైనా సరే మనం పూజ అయిపోయేదాకా మనకు ఆకలి అనిపించదు. ఎప్పుడైతే పూజ అయిపోయిద్దో నిజంగా మస్తు ఆకలి అనిపిస్తుంది. నాకైతే మాత్రం పూజ అయిపోయేదాకా మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం దాకా పూజ పెడుతున్నా ఆకలి అవ్వదు. పూజ ఎప్పుడైతే అయిపోద్ది నిజంగా నాకైతే భలే ఆకలి అయిద్ది. ఈలోపు అంటే నేను ఇంకా ప్రసాదాలు అవన్నీ పంచుతున్నప్పుడు ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చింది. చూడండి మొత్తం ఫ్యామిలీ అయితే మంత్రపుష్పం తీసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళారు. అంటే లాస్ట్న పూజ అయిపోయేసరికి వచ్చేసారనమాట ఆరతి ఇచ్చే టయానికి వాళ్ళు. ఇలా ఫ్యామిలీ అంతా కలిసి ఒక పూజ దగ్గరికి రావడం కానీ పూజ చేసుకోవడం కానీ చాలా అంటే చాలా మంచిదండి, మంచి జరిగిద్ది. ఇంట్లో కూడా ఎప్పుడు పూజ చేసుకుంటూ ఉంటే, అంటే ఇంట్లో ఆడవాళ్ళు చేసినా చెప్పినా, అంటే ఇప్పుడు నేనున్నా కదా ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ చేయాలంటే పిల్లలకి క్యారేజ్ పెట్టడానికి లేట్ అయింది కదా, అలా కాకుండా ఇంట్లో మగ మనిషి వాళ్ళు ఎటు స్నానాలు చేస్తారు కాబట్టి పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిది. మనం చేయాలంటే లేట్ అయ్యిద్ది అనమాట. ఉదయాన్నే పూజ చేయాలి ఎప్పుడైనా, లేదంటే నైట్ సాయంత్రం చేయాలి. మనకు ఆ టైంలో కుదరవు, నాకు మిషన్ ఉండిద్ది కాబట్టి పిల్లలతోటి మిషన్ తోటి నిత్య పూజ అంటే నేను చేయలేను. చేయగలిగిన వాళ్ళు చేసుకోండి. పెద్ద వయసు వచ్చాక ఇంకా పిల్లలకి క్యారేజీలు ఏమి ఉండవు కాబట్టి ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడంటే నిజంగా పూజ చేసిన రోజు ఇంట్లో చూడండి మంచి స్మెల్, మంచి పాజిటివ్ ఎనర్జీ, ఇల్లంతా కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా బాగుండిద్ది కదా. ఇంకా పూజ అంతా అయిపోయింది కదా, ఇంకా చూడండి అందరికైతే ప్రసాదాలు అయితే పంచుతున్నారు. అక్కడ ఉండరాళ్ళు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వడపప్పు, పానకం అన్నీ అయితే పంచారు కదా. నిజంగా నాకు వాటితోటి కడుపు నిండిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఉదయం నుంచి నేను ఏం తెలియదు, టైం వచ్చేసి 2:30 దాటిపోయింది. ఎప్పుడైనా మనం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా తినకుండా సడన్గా ఏదన్నా కొంచెం తిని మంచిలు తాగామంటే ఇంకా కడుపు నిండిపోయిద్ది, మనం ఏం తినలేం ఫ్రెండ్స్. నిజంగా నాకైతే అలాగే అనిపిస్తుంది. అందులో ఇప్పుడు ఎండాకాలం కదా, అంటే ఎండాకాలం పోయినా కానీ ఎండాకాలం లాగే ఉందిలేండి బాగా. అసలు ఇప్పుడు బయట వచ్చి నిలబడేసరికి నిజంగా ఉదయం నుంచి భలే ఎండగా అనిపిస్తుంది, ఇక్కడ ఉక్కబోస్తుంది. అసలు అప్పటికి కూడా మా ఆయన పూజ లేట్ అయింది తిని వెళ్ళు అన్నాడు. కాకపోతే తిని గుడికి ఏమి వెళ్తాం బాగోదు కదని చెప్పేసి తినకుండే వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 దాటిందని చెప్పా కదా. ఆ ప్రసాదాలన్నీ తినేసరికి 3 అయితే అవుతుంది టైం. 3 ఆంటీ తాంబూలాలు అంటే
తెచ్చిన తాంబూలాలు అందరికి బొట్టి పెట్టి తాంబూలాలు అయితే ఇచ్చింది. పండు తాంబూలం, ఆకు, ఒక్క అవి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం తీసుకొని భోజనం అయితే చేసేసాము. ఎందుకంటే అప్పటికే లేట్ అయింది, ఇంకా లేట్ అయితే బాగోదని చెప్పేసి పూజ దగ్గరికి వస్తే ఎప్పుడైనా సరే లేట్ అవుతుందండి. నాకే కాదు ఎవరికైనా ఎక్కడైనా సరే అదొక ఆచారం అన్నట్టు. ఏ పూజకి వెళ్ళినా లేట్ అవుతుంది, 2:30, 3 అవుతుంది. ఇంకా భోజనం చేసి ఇంటికి వెళ్ళకుండా మేము గిఫ్ట్లు అంటే పోయినసారి మళ్ళీ పారాయణ చేసిన వాళ్ళందరికీ గిఫ్ట్ ఎలా ఇచ్చిందో సేమ్ అలాగే ఈసారి కూడా మా పేర్లు అందరికీ రాసి ఒక గ్లాసులు వేసి గిఫ్ట్ అయితే తీపిచ్చింది. పోయినసారి నా కొడుకు తీశాడు కదా, ఈసారి ఆంటీ కాబట్టి ఇచ్చేది, ఆంటీ చేత తీపిచ్చామన్నమాట. తను తీస్తే ఎవరి పేరు వచ్చిందో తెలుసా ఫ్రెండ్స్? ఇందాక నేను చెప్పాను కదా అమాయకంగా చాలా భక్తితో పూజ చేసిద్దని, శ్రీలక్ష్మి ఆంటీ, తన పేరే వచ్చింది. నిజంగా ఎంత భక్తితో చేసిందో ఆ భక్తికి తగ్గట్టు తనకైతే ఫలితం తగ్గింది. తనకైతే బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి ఆ పటం అయితే ఇచ్చేసింది. నిజంగా తనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఫ్రెండ్స్ తనకు వచ్చినందుకు మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకేనా, బాయ్ మరి.